బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీని పొడిగించింది. 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈడీ మొత్తం 7 రోజుల కస్టడీని కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న 4 రోజుల ఈడీ కస్టడీకి అనుమతించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసులో తన పేరు కేవలం 4 సార్లు మాత్రమే వచ్చిందన్నారు. తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా ఈడీ పనిచేసిందన్నారు. ఆప్ను అంతమొందించేందుకే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేసులో తన పేరు చెప్పాలి అని నిందితులపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తనను అరెస్ట్ చేసేందుకు కేవలం 4 స్టేట్మెంట్లు సరిపోతాయని కోర్టులో ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి 4 రోజుల కస్టడీ పొడిగించినట్టు తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ మై, ఇప్పటికే ఈ కేసులో చాలా కోణాల్లో ఇటు ఈడీ అధికారులు వారి యొక్క విచారణ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అరెస్ట్ల పైన కూడా చాలా వరకు ఎన్నో మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో చాలా మంది బడాబాబుల యొక్క హస్తం ఉంది. కాబట్టి వారి యొక్క డీటెయిల్స్ పూర్తి స్థాయిలో తెలియాలంటే మాత్రం ఇప్పటికే ఇటు కవితకు సంబంధించి కూడా కస్టడీని పొడిగించి తనని తీహార్ జైలుకు పంపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కేజ్రీవాల్ ఈ రోజుతో ఆయన యొక్క కస్టడీ అయితే ముగియనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా మరోసారి కస్టడీని 4 రోజుల వరకు పొడిగించిన పరిస్థితి ఉంది. ఇక ఏప్రిల్ 1న మరి ఆయన కస్టడీ ముగిసి మరోసారి బయటికి వస్తారా, లేకపోతే మరోసారి ఇంకా ఈ యొక్క కస్టడీ అనేది పొడిగించే అవకాశం ఉందా ఏంటి అనే వివరాలు అయితే తెలియాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది ఆప్ నేతలు అయితే కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేజ్రీవాల్ అవినీతి చెయ్యడు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ డెఫినెట్ గా కూడా ఆయన త్వరలోనే కడిగిన ముత్యంలాగా కవిత ఏ విధంగానైతే ఈ యొక్క కేసులో ఇరుక్కుందో అలాగే ఇటు కేజ్రీవాల్ కూడా ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా తప్పకుండా ఈ ఆరోపణలన్నీ కూడా వాటన్నిటిని కొట్టివేస్తూ తను కూడా బయటికి వస్తారు అనే ఒక దీన్ని అయితే వాళ్ళు చాలా వరకు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా వివరాలకు వచ్చేసరికి అయితే ఇప్పటికే చాలా వరకు ఆయనను ఈ కస్టడీలో కీలక విషయాలపైన ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. ఆ విషయాలకు సంబంధించి కొంతమంది నేతలకు ఈ యొక్క కేసులో కూడా సంబంధం ఉంది. ఇప్పటికే ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ కేసులో వచ్చిన డబ్బు ఎక్కడి నుండి ఎక్కడికి చేతులు మారింది, ఏ విషయాలపైన దీన్ని ఇన్వెస్ట్ చేశారు అనే పూర్తి వివరాలు కూడా త్వరలోనే ఈడీ బయట పెట్టనున్నట్లయితే తెలుస్తుంది. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.